ఆగస్టు 23 యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 25 వచనములు. నిజమైన క్రైస్తవులు లోకంలో ఎదురు చూడాల్సిందేమిటో ఈ పాఠ్య భాగంలో మనకు చూపబడింది. అదే ద్వేషం, హింస. ఒకవేళ శిష్యులు గనుక మనిషి నుండి దయ, కృతజ్ఞత కోసం చూస్తే వారు బాధాకరంగా నిరాశ చెందుతారు. వారి ప్రభువు వలెనే వారు కూడా హింసించబడతారని తెలుసుకోవాలి. లోకము మిమ్మును ద్వేషిస్తుంది. ఆశ్చర్యపడకండి, కదిలింపబడకండి. వారు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాటను గైకొంటే వారు మీ మాటను కూడా గైకొంటారు. కారణం లేకుండా ప్రభువు మనల్ని హెచ్చరించలేదనడానికి రుజువుగా ప్రతి యుగంలో వాస్తవాలు, బాధించే వాస్తవాలు కోకొల్లలుగా ఉన్నాయి. అపోస్తలులు, వారి అనుచరులు ఎక్కడికి వెళ్ళినా హింస అనేది వారి భాగ్యం. వారిలో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది తమ మంచం మీద ప్రశాంతంగా చనిపోలేదు. 20వ శతాబ్దపు క్రైస్తవ చరిత్ర అంతటా హింస అనేది నిజమైన విశ్వాసుల భాగ్యమై ఉన్నది. రోమా చక్రవర్తులు, రోమా పోపుల ఘోరాలు, స్పానిష్ విచారణలు, మేరీ రాణి కాలంలో హతసాక్షుల హత్యలు, ఇవన్నీ ఒకే కథను చెబుతాయి. ఈ రోజున కూడా నిజమైన భక్తిపరులందరికీ హింస ఒక యోగం. ఎగతాళి, అవహేళన, దూషణ, నింద అనేవి నిజమైన క్రైస్తవుల పట్ల మారు మనస్సు పొందని ప్రజలకున్న వ్యతిరేక భావాలను ఇంకా చూపుతున్నాయి. పరిశుద్ధ పౌలు రోజుల్లో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉంది. బహిరంగంగా, ఏకాంతంలో, స్కూల్లో, కళాశాలలో, ఇంట్లో, బయట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ హింస పొందుదురు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3:12. వట్టి సంఘ సభ్యత్వం, బహిర్గత వృత్తి ఒక చౌకబారు మతం. వాస్తవానికి దానివలన మనిషి ఎటువంటి మూల్యం చెల్లించడు. కానీ నిజమైన ప్రముఖ క్రైస్తవ్యం ఎల్లప్పుడూ దానితో పాటు సిలువను తెస్తుంది. ఈ విషయాలను తెలుసుకుని అర్థం చేసుకోవడం మన ఆదరణకు అత్యంత ప్రాముఖ్యం. తప్పుడు ఆకాంక్షల్లో లీనమయ్యే అలవాటు వంటి హాని మరోటి లేదు. మానవ స్వభావం ఎన్నడూ మారదని, శరీరానుసరమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదని, అది ఆయన ప్రజల్లోని దేవుని ప్రతిరూపమునకు విరోధమని మనం గుర్తించాలి. పరిశుద్ధ జీవితం లేదా స్థిరమైన ప్రవర్తన దుష్టులు క్రీస్తు సేవకులను ద్వేషించకుండా ఎప్పుడూ నివారించవని మన మనసుల్లో గ్రహించాలి. ఎందుకంటే వారు నిందారహితుడైన ప్రభువును ద్వేషించారు. ఈ విషయాలను మనం గుర్తుంచుకుందాం. అప్పుడు మనం నిరుత్సాహపడం. ధ్యానం కోసం మనుష్యుల నుండి ఏది ఆశించకు, కానీ దేవుని నుండి గొప్ప సంగతులు ఆశించు.